హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని బాగా వేయించుకోవాలి. ఈ గోధుమ పిండి మంచి కలర్ వచ్చేదాకా మనం సిమ్లో పెట్టి మంట వేయించుకోవాలి. ఈ గోధుమ పిండి మంచి కలర్ వచ్చేదాకా అటు ఇటు కదుపుతూ బాగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కప్పుకు 2 కప్పులు నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇవి బాగా మరిగిపోవాలి. ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు నెయ్యి వేసుకొని బాగా వేయించుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు అందులో వేడి నీళ్లు వేసుకోవాలి. మరిగించుకున్న వేడి నీళ్లు ఇందులో వేసుకొని గడ్డ కట్టకుండా బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారి అన్నీ వేసుకోకుండా. ఇదంతా బాగా అందులో ఉడికిపోవాలి. ఆ నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మొత్తం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లం తురుము మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసిపోయింది. ఇప్పుడు కొంచెం యాలక్కాయల పొడి, కట్ చేసుకున్న బాదం పలుకులు అందులో వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. గోధుమ పిండి హల్వా రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.